నైపుణ్యం పెంచడం, రీస్కిల్లింగ్పై దృష్టి సారించిన టీసీఎస్ తన వర్క్ఫోర్స్కు, ముఖ్యంగా ఫ్రెషర్స్లో ఎక్కువ మంది ఉద్యోగులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ కొత్త వేరియబుల్ పే పాలసీ కింద 70% మంది ఉద్యోగులను ఆఫీసు నుండి పని చేయడానికి విజయవంతంగా ఇంటి నుండి తీసుకువచ్చింది. వేరియబుల్ త్రైమాసిక బోనస్ను పొందాలనుకుంటే ఉద్యోగులు కార్యాలయం నుండి పని చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో అందరూ కార్యాలయాలకు తరలివచ్చారు. ఇండియా టుడే యొక్క కొత్త నివేదిక ప్రకారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన వర్క్ఫోర్స్ను విస్తరించడానికి 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. గత నెలలో భారతీయ ఐటీ కంపెనీ 5,452 మంది ఉద్యోగులను చేర్చుకుంది. ఇది మొత్తం ఉద్యోగుల సంఖ్యను 6,6,998కి పెంచింది. ఆగని లేఆఫ్స్ మరోసారి 250 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ ఎడ్టెక్ సంస్థ అకాడమీ టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ కొత్త వేరియబుల్ పాలసీని చూసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్లాన్లను ముందుకు తెచ్చారు. ఇతర ప్రాంతాలలో వివిధ నైపుణ్యాల అభివృద్ధి, భౌగోళిక రాజకీయ సవాళ్లతో సంబంధం లేకుండా గ్లోబల్ టాలెంట్ మార్కెట్లో భారతదేశం యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావించారు. భారతదేశం ప్రతిభకు గమ్యస్థానం అని, సమీప భవిష్యత్తులో ఇది మారదని అన్నారు. అప్స్కిల్లింగ్ మరియు రీస్కిల్లింగ్ సహాయంతో అకాడమియా మరియు పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించాలని ఐటీ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని నివేదిక హైలైట్ చేసింది. కొత్త సాంకేతికతలు మరియు కొత్త పాత్రలకు అనుగుణంగా ఉద్యోగులకు సహాయం చేయడానికి ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. టీసీఎస్ కొత్త వేరియబుల్ పే పాలసీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోం వదిలి ఆఫీస్కు ఇంకా టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతిభతో ముందుకు సాగే సానుకూల మార్గం గురించి తనకు నమ్మకం ఉందని వ్యక్తం చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లోని ఉద్యోగులు ఏఐలో కొత్త పురోగమనాలతో వేగంగా నైపుణ్యం సాధించారని ఆయన అన్నారు. కంపెనీలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి 10-12% పెరుగుదల లభించింది. టీసీఎస్ కూడా ఉద్యోగుల వేతనాలను 4.5% నుండి 7కి పెంచిందని నివేదిక పేర్కొంది. కొత్త పాలసీ ద్వారా 70% మంది ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావడంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పని సులభమైంది. ఇది శిక్షార్హమైన చర్య. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.